నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. నా పేరు రాజగోపాల్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసిన నూతన డీజీపీ అంజనీ కుమార్. డీజీపీగా అవకాశం కల్పించినందుకు సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు. మతాలను విశ్వాసాలను కించపరిస్తే కేసులు పెట్టాలన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. దేవుడి మీద నమ్మకం లేకపోతే ఇతరులను కించపరుస్తారా అంటూ ఆగ్రహం. నిజామాబాద్ జిల్లా రేంజర్లలో స్వల్ప ఉద్రిక్తత. అంబేద్కర్ సంఘం నేత రాజేష్ ఇంటిని ముట్టడించిన అయ్యప్ప భక్తులు. పల్నాడు జిల్లా సతెనపల్లి ఏరియా ఆసుపత్రిలో పసికందు కిడ్నాప్ కలకలం. శిశువును అపహరించేందుకు మహిళ యత్నం. డీటెయిల్స్ లోకి వెళ్తే, రాష్ట్ర డీజీపీగా బాధ్యతలను స్వీకరించిన అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుని ప్రగతి భవన్లో అంజనీ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు డీజీపీగా అవకాశం కల్పించినందుకు సీఎం కేసీఆర్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా డీజీపీ అంజనీ కుమార్ కు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. మతాలను విశ్వాసాలను కించపరిస్తే కేసులు పెట్టాలన్నారు. స్వేచ్ఛ ఉందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదని అన్నారు. నాస్తికులకు దేవుడి మీద నమ్మకం లేకపోతే ఇతరులను కించపరుస్తారా అంటూ జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతి భద్రతలకు సంబంధించి పోలీసు రిక్రూట్మెంట్ వాస్తవంగా ఈ పోలీసు రిక్రూట్మెంట్ తోని నిరుద్యోగ యువత ఎన్నో ఆశలతో చెప్పంటున్నాయి. వీళ్ళ లక్షలాది మంది నిరుద్యోగ యువత ఈ పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ రిక్రూట్మెంట్ లోపల ఏదైతుందో అవకాశం పొందటానికి వాళ్ళు సరే తర్ఫీదులే కానివ్వండి, ప్రిపరేషన్ ఇవన్నీ కొనసాగుతుంది. ఇప్పుడు పెరుగుతున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే, ఇప్పుడు గతం లోపల ఏదైతే సాంకేతిక పరిజ్ఞానం అనేది మనకు అందుబాటులో లేకుండే, సాంకేతిక పరిజ్ఞానం ఎప్పుడైతే అందుబాటులో లేని పరిస్థితులలో ఫిజికల్ ఫిట్నెస్ ప్రామాణికంగా ఈ పోలీస్ విధులు అనేది ఫీల్డ్ బాధ్యతలు నిర్వర్తించేది ఉంటుంది. కాబట్టి ఫిజికల్ ఫిట్నెస్ ను ప్రామాణికంగా తీసుకొని ఫిజికల్ ఫిట్నెస్ కావలసినటువంటి అర్హతలు కలిగి ఉండటానికి కొన్ని నిబంధనలు అప్పుడు రూపొందించుకున్నది. 800 మీటర్లు ఉన్న పరీక్షను 1600 చేసిందని చెప్పండి. 800 1600 చేయడమే కాకుండా మిగతా హై జంప్, షార్ట్ పుట్, లాంగ్ జంప్ ఇంకా ఇతరు ఉంటాయి కదా. గతంలో లాంగ్ జంప్ 3.8 మీటర్స్ ఉంటే 4 మీటర్లు చేసినట్టు. అంటే ఇవాళ ఈ పరీక్ష అనేది ఏదైతుందో మనిషి రిక్రూట్ ఎవరైతే అభ్యర్థుల అర్హత అనేది వాళ్ళ మేధస్సు తెలివితేటల కంటే ఎక్కువ ఏదైతుందో వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ మీద దీన్ని రిక్రూట్మెంట్ కొనసాగుతున్నట్టు కనబడుతుందని చెప్పి అంటున్నాను. వాడు 1600 మీటర్లు ఉడికిన తర్వాత వాడు వెంటనే మన లాంగ్ జంప్ చేయమంటే వాడు ఎడికెళ్ళి చేయాలి, ఇట్లా చేస్తాడు. వాడు ఇదే హ్యూమన్ బీయింగ్. పాపం మన ఫిజికల్ ఈవెంట్స్ లోపల ఏదైతుందో ఒక అభ్యర్థి గుండెపోటుతో మరణించింది. ఆ ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఎప్పుడైతే సాంకేతిక పరిజ్ఞానం పెరిగిందో గతానికంటే ఇప్పుడు ఏదైతుందో సడలింపులు ఇయ్యాలి. దేశంలో ఎక్కడ లేని విధంగా, ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతుందో అన్ని రాష్ట్రాల్లో 3.8 మీటర్స్ ఉంటే మన 4 మీటర్లు. గతంలో కూడా మన దగ్గర 3.8 మీటర్సే ఉండే. మరి 4 మీటర్లు చేయడం అంటే అసలు రిక్రూట్మెంట్ బోర్డుకి తెలియాలి, ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి తెలియాలి, ఆయన ఆలోచన విధానం. మరి ఈ అంశం మీద ఏదైతుందో వాస్తవంగా ఇది యువకులకు సంబంధించిన అంశం కాబట్టి యూత్ కాంగ్రెస్ ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర స్థాయి లోపల వాళ్ళ స్టేట్ యూత్ ప్రెసిడెంటే ఇందిరా పార్క్ వద్ద నిరాహార దీక్ష చేసి కొంత ప్రభుత్వాన్ని మేల్కొల్పాలి. ప్రభుత్వంకి వెళ్ళి ఎప్పుడైతే స్పందన రాలేదో
సరే ఇవాళ ప్రగతి భవన్ ముట్టడి అని చెప్పండి ఒక పిలిపించారు. ప్రగతి భవన్ ముట్టడి అని చెప్పంటే లోపల ముఖ్యమంత్రి విడుదల దిక్కుకొత్తామని చెప్పండి కాదు, ఆయన్ని మేల్కొల్పడం, వాస్తవంగా రాష్ట్రంలో ఉన్న సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్ళి నాయన కొంత నువ్వు ఇది పరిశీలించు. నిజామాబాద్ జిల్లా ముక్కాల్ మండలం రేంజర్లలో స్వల్ప ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. అయ్యప్ప స్వామి గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన భారత నాస్తిక సమాజం అధ్యక్షుడు బైరి నరేష్తో కలిసి సభలో పాల్గొన్న అంబేద్కర్ సంఘం నేత రాజేష్ ఇంటిని అయ్యప్ప భక్తులు ముట్టడించారు. రాజేష్ను తమకు అప్పగించాలని ఆందోళనకు దిగారు. ఆందోళన చేస్తున్న అయ్యప్ప స్వాములపై సుమన్ అనే వ్యక్తి దాడి చేసేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. సమీప గ్రామాల నుంచి అయ్యప్ప భక్తులు రేంజర్లకు తరలి రావడంతో భారీగా పోలీసులను మోహరించారు. గొడవలక తిండి కూడా కూర్చునకపోతుండే నమ్ముకోలేదు దేవుడే మొత్తం మాదే పరిష్కారం చేసుకోలే ముష్కిల్ లేదు. ఎందుకు గొడవలు? పల్నాడు జిల్లా సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రిలో పసికందు కిడ్నాప్ కలకలం రేపింది. మాస్క్ పెట్టుకున్న మహిళ తల్లి నిద్రిస్తుండగా శిశువును అపహరించింది. ఆసుపత్రిలోని ఇతర పేషెంట్లు శిశువుని ఎత్తుకెళ్లడం గమనించి మహిళను ప్రశ్నించగా శిశువుని అక్కడే వదిలి మహిళ పరారైంది. శిశువు బంధువులు సమాచారాన్ని పోలీసులకు అందించగా శిశువును అపహరించిన మహిళ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సాక్స్లు ఐదు అసలు పిల్ల కావాలి అసలు నేను అలా బాక్స్ లో పాలిచ్చి నేను నిద్రపోతున్నా. మా అమ్మాయి ఉయ్యాల్లో వేసి ఊపి ఊపి మా అమ్మాయి కూడా అప్పుడుతుంటే కన్ను మళ్ళీ నిద్రపోతున్నాం. అక్కడి నుంచి వచ్చిందంట. వచ్చి ఏందమ్మా ఏమైందంటే నాకు బిడ్డ వరుస అయితే అని చెప్పిందంట వాళ్ళతో. నాకు రాత్రి నాకు నిన్నటి నుంచి జ్వరం వస్తుంది, రోజు నుంచి నాకు జ్వరం వచ్చిన సంగతి కూడా చెప్పిందంట. చూసింది పిల్లను ఉయ్యాల్లో పిల్లని తీసుకొని వెళ్ళిందంట. ఆ అన్నయ్య కనిపెట్టి వెనక మార్లోకి వెళ్ళి నువ్వేంటి పిల్లని తీసుకెళ్తున్నావు అని అంటే నీ పిల్ల అయ్యింది అని అంటే కాదు మా అమ్మాయి మా తెలుసులే అని అనేసరికి చేతులలో ఇది ఇసిరేసి వెళ్ళిపోయిందంట. అప్పుడు మీరేం చేస్తా ఉన్నారు? నాకు జ్వరం వచ్చి నేను నిద్రపోతున్నా. అన్నయ్య తెచ్చి నా పక్కలో వేసి ఇట్టు సంగతమ్మ మీ పాపని ఇట్లా తీసుకెళ్తున్నారు అని. మా అమ్మ ఏమో బట్టలు ఉతకడానికి వెళ్ళింది. మా అమ్మాయి ఏమో ఇక్కడే అప్పుడుతోటే కన్ను మలిగింది. అది తర్వాత మా అమ్మను అంకులు వెళ్తే కనపడలేదంట. అంకులు కనబడి నువ్వు ఇప్పుడేగా పాపని తీసుకొచ్చిందంటే నేను పిల్లల్ని ఎత్తకపోయా వచ్చే దానిలో కానొత్తున్నాను అని అంకులను తిట్టిందంట. తిట్టి పంపించేసి. కాకినాడ జిల్లాలో హత్యలు అధికంగా జరిగాయని కాకినాడ జిల్లా ఎస్పీ ఎం రవీంద్ర బాబునాథ్ తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో కాకినాడ జిల్లా 2002 వార్షిక నివేదిక వివరాలను వెల్లడించారు. విజిటింగ్ పోలీసింగ్ అవగాహన కార్యక్రమాలను చేపట్టడం వలన నాటుసారా తదితరుల కేసులలో ఘనంగా నేరాలు తగ్గుముఖం పట్టాయన్నారు. 2021లో 8,869 కేసులు నమోదు కాగా 2022లో 8,481 కేసులు మాత్రమే నమోదు కావడం జరిగిందన్నారు. దాదాపు 30% ఆఫ్ ద కేసెస్ మనం క్లియర్ తగ్గించగలిగాం. లాస్ట్ ఇయర్ 108 కేసెస్ అయితే ఈసారి 81 కేసెస్ మాత్రమే రిపోర్ట్ అయింది. ఈ హెడ్లో ప్రధానంగా మనం చాలా వరకు నేరాలు తగ్గించగలిగాం. తర్వాత క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్ ఈ మన స్టేట్లో ఎస్పెషల్ మన జిల్లా వరకు వచ్చేటప్పటికి ఉమెన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆస్పెక్ట్ మనం టాప్ ప్రయారిటీగా మొదటి నుంచి కూడా తీసుకోవడం జరిగింది. దాంతోపాటు వేరియస్ ఇనిషియేటివ్స్ దిశ రిజిస్ట్రేషన్స్ మనం చేపడుతున్నాం. తర్వాత మహిళా పోలీస్ యొక్క వాళ్ళందరినీ కూడా మనం ప్రతి విలేజ్లో అలర్ట్ చేసి వాళ్ళ యొక్క యాక్టివిటీస్ కూడా మనం పర్సనల్గా మానిటర్ చేయడం. వీటన్నిటితో పాటు గమనించినప్పుడు మహిళలు ఫ్రీగా వాళ్ళ జరిగిన అన్యాయాలు మనం పోలీస్ స్టేషన్ వచ్చి కంప్లైంట్ చేయడం బాగా పెరిగింది.
మనం లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే మార్జినల్గా కేసెస్ ఇంక్రీజ్ అయినా ఈ కేసెస్లో 498 కేసెస్ అంటే డొమెస్టిక్ వైలెన్స్ భర్త కానీ భర్త సంబంధించిన బంధువులు కానీ వాళ్ళు చేసిన హరాస్మెంట్ సంబంధించిన కేసులే మనం దాదాపు 50% ఉన్నాయి. సో దీన్ని మనం కమింగ్ ఇయర్లో ఈ మహిళా పోలీస్ వ్యవస్థ ద్వారా కావచ్చు వాళ్ళందరి ద్వారా ఈ మన కౌన్సిలింగ్ కండక్ట్ చేయడము ఈ యొక్క ఏదైనా చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉంటే కన్నా అక్కడ ఫ్యామిలీ లెవెల్లోనే విలేజ్లోని మహిళా పోలీస్ వ్యవస్థ ద్వారా మనం కౌన్సిలింగ్ చేసి ఈ యొక్క తీవ్రతను మనం తగ్గించాలనే ప్రయత్నం చేయబోతున్నాము. తర్వాత ఫ్యామిలీలోని హస్బెండ్ వైఫ్ చెప్పడం లేకపోతే బ్రదర్స్ మధ్య కానీ వాళ్ళ మధ్య తగాదాల వల్ల జరిగిన మధ్య దీన్ని కూడా మనం ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటున్నాం. దాన్ని మనం ఫైనల్గా మీకు చెప్పదలుచుకున్నాం. నెక్స్ట్ విత్ రిగార్డ్ టు ప్రాపర్టీ అఫెన్సెస్ విషయంలో కూడా తగిన మనం ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడం జరిగింది. ఈ యొక్క బీట్ సిస్టమ్ బాగా ఇంప్రూవ్ చేసి నైట్ టైం కావచ్చు డే టైం కానీ మనం బీట్ సిస్టమ్ ఇంప్రూవ్ చేసాం. అలాగనే ఎవరైతే జైలు నుంచి రిలీజ్ అయిన క్రిమినల్స్ కావచ్చు ఎవో క్రిమినల్స్ వాళ్ళందరి మీద నిఘా పెట్టడం వల్ల మనం ఈ పర్సెంట్ దాదాపు ఒక రియల్లీ మార్జినల్గా కేసెస్ వెన్ కంపేర్ టు లాస్ట్ ఇయర్ మనం డిక్రీజ్ చేయగలిగాం. బట్ డే టైంలో మాత్రం కొద్దిగా మార్జినల్ ఒక 7 కేసెస్ ఇంప్రూవ్ డే టైం జరిగే దొంగతనాల్లో. ఈ విషయానికి వచ్చేటప్పటికీ ప్రజలందరికీ కోరేది ఏంటంటే ఏదైతే దిశా రిజిస్ట్రేషన్ మహిళల భద్రత ఉందో ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ మనం కంట్రోల్ చేసేటప్పటికి వారు ఎక్కడికైనా పని ఉండి హాలిడేస్లో బయటకు వెళ్తున్నప్పుడు LHMS అని ఒక యాప్ ఉంది, లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్. ఆ LHMS ద్వారా వాళ్ళు రిజిస్టర్ చేసుకొని పోలీస్ వారికి వాళ్ళకి రిక్వెస్ట్ పోస్ట్ చేయగలిగితే ఆ హౌస్లో మనం కెమెరాస్ మనమే ఫిక్స్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ హాలిడేస్ నుంచి వచ్చేటప్పుడు మనం వాళ్ళ హౌస్ను మానిటర్ చేయడం జరుగుతుంది. దీని మీద మా వైట్ పబ్లిసిటీ ఇచ్చాము. కానీ దానికి రెస్పాన్స్ ఇంకా కాకపోతే బట్ రాబోయే ఈ సంవత్సరంలో మోర్ నెంబర్ ఆఫ్ LHMS రిజిస్టర్ చేసి ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ వాళ్ళ ఊరికి వెళ్ళినా కూడా వాళ్ళ హౌసెస్ను మనం మానిటర్ చేసేలాగా ఆ వ్యవస్థను ఈ ఇయర్లో క్లారిటీగా తీసుకోవడం జరుగుతుంది. ఓవరాల్గా ప్రాపర్టీ అఫెన్సెస్ ఒకసారి మనం అనాలిసిస్ గమనిస్తే when compared to last 3 years ఈ ఇయర్ ప్రాపర్టీ కేసెస్లో డిటెక్షన్ శాతం దాదాపు 14% పెరిగింది. 2020లో 46% నుండి 2021లో 45% ఉంది. వేరే ఇయర్కి వచ్చేటప్పటికి 59%, దాదాపు 60% దాకా మనం డిటెక్షన్, రికవరీ శాతం కూడా 9% మనం పెంచగలిగాం. నెక్స్ట్ ఇయర్లో ఈ డిటెక్షన్ అండ్ రికవరీ అబోవ్ 60% ఇస్తానికి కూడా వీఆర్ ప్లానింగ్. అన్నమయ్య జిల్లా మదనపల్లి బెంగుళూరు రోడ్డులోని మామిడి తోట నందు ఇటీవల జరిగిన హత్య కేసు నిందితులను అరెస్టు చేయడం జరిగిందని అన్నమయ్య జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. రాయచోటిలోని ఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఏఎస్పీ రాజ్ కమల్, మదనపల్లి డీఎస్పీ కేశప్ప పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మదనపల్లి నియోజకవర్గం నిమ్మనపల్లి మండలంలో ఈ ఏడాది మే నెలలో జరిగిన వెంకటరమణ హత్యకు ప్రతీకారంగా రమేష్ హత్య జరిగిందని వివరించారు. హతుడు వెంకటరమణ అన్న శ్రీనివాసులు ప్రాణభయంతో తన స్నేహితులతో కలిసి ఈ హత్యకు కుట్ర పన్నాడని అన్నారు. ఈ హత్య కేసులో 4గురిని అరెస్టు చేయడం జరిగిందని, త్వరలో హత్యతో సంబంధం ఉన్న మరో 2 అరెస్టు చేయనున్నట్లు తెలిపారు. నమస్కారాలు. ఈరోజు యాక్చువల్గా మన ప్రెస్ మీట్ పెట్టడానికి గల ఉద్దేశం మీ అందరికీ తెలిసిందే. మన 26వ తేదీ మదనపల్లి తాలూకా లిమిట్స్లో ఒక మర్డర్ కేసు జరగటం జరిగింది. దాంట్లో మనకు రమేష్ అనే వ్యక్తిని కొంతమంది వ్యక్తులు కత్తులతో దాడి చేసి అతని గొంతు కోసి మొండాన్ని అక్కడే పెట్టి తల తీసుకెళ్ళిపోయినటువంటి సందర్భం మనం చూసాం. సో దానికి సంబంధించి ఆ రోజు కేసు ఇట్లా క్రైమ్ జరిగిందని తెలిసిన వెంటనే కన్సర్న్డ్ డివైఎస్పీ తర్వాత ఇన్స్పెక్టర్ వాళ్ళందరూ కూడా సీన్ ఇవ్వడం జరిగింది. అలాగే నేను మా అడిషనల్ ఎస్పీ గారు కూడా ఆ రోజు సీన్ విజిట్ చేసి దాదాపు ఒక 5 టీమ్స్గా మొత్తం మదనపల్లి సబ్ డివిజన్లో ఉన్నటువంటి ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా మదనపల్లి తాలూకా అయితే కానీ, శ్రీనివాసులు అయితే కానీ, శివాంజనేయులు అయితే కానీ, సాదిక్ అయితే కానీ, అక్కడ ఉన్న ఎస్ఐలందరూ కూడా టీమ్స్గా ఫామ్ చేసి అప్పటి నుంచి ఈ కేసు మీద మనము దర్యాప్తు చేయడం జరిగింది. సో ఈరోజు నిన్న అనగా 29వ రోజు 29/12వ తేదీన నిన్న దీంట్లో ఉన్నటువంటి ప్రధాన ముద్దాయి శ్రీనివాసుని అదుపులో తీసుకోవడం జరిగింది. ఈ శ్రీనివాసులు ఈ హత్యకి వెనక ఏంటి స్టోరీ అని చూసినట్లయితే ఈ సంవత్సరము మే నెలలో క్రైమ్ నెంబర్ 61/2022 అని చెప్పి నిమ్మనపల్లి పోలీస్ స్టేషన్ సంబంధించి
ఎవరైతే దీంట్లో చనిపోయారో రమేష్ అనే వ్యక్తి, రమేష్ వాళ్ళ బ్రదర్ సుబ్రహ్మణ్యం కలిసి ఈ వెంకటరమణ ఈరోజు ఈ కేసులో ఉన్నటువంటి ముద్దాయి అయినటువంటి శ్రీనివాసులు యొక్క తమ్ముడిని వెంకటరమణని చంపడం జరిగింది. సో దాంట్లో కూడా కారణాలు ఏమంటే కొంచెం వాళ్ళకి కొంచెం భూమి దగ్గర కొంచెం వివాదాస్పదంగా అంటే కొంత మనస్పర్ధలు ఉన్నాయని, అలాగే ఆ వెంకటరమణ అనే అతను ఈ సుబ్రహ్మణ్యం అనే భార్యతోటి అక్రమ సంబంధం కలిగి ఉన్నాడన్న ఒక ఇదితోటి ఈ రమేష్ ప్లస్ వాళ్ళిద్దరు బ్రదర్ సుబ్రహ్మణ్యము ఇంకొక అతను కలిపి ఆ రోజు కూడా అప్పుడు వాళ్ళ గొంతు కోసి చంపడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా అతను ఎవరైతే ఈ వెంకటరమణ బ్రదర్ ఉన్నాడో శ్రీనివాసులు, అతను కూడా ఇతన్ని ఏదైనా చేస్తే కానీ మా ప్రాణానికి సేఫ్టీ లేదు అండ్ వాళ్ళ తమ్ముడు చనిపోయిన దానికి న్యాయం చేయదన్న విషయంతో అప్పటి నుంచి వాళ్ళ స్నేహితులైనటువంటి గణేష్ అనే అతన్ని, గణేష్ ఈ చనిపోయినటువంటి వెంకటరమణకు ప్లస్ వాళ్ళ అన్నకి కూడా శ్రీనివాసులు కూడా ఇద్దరికి కూడా స్నేహితుడు. సో ప్రతిసారి కూడా ఈ విధంగా తమ్ముడు జరిగింది ఏదో ఒకటి చేయాలని గణేష్ చెప్పడం, ఒకవేళ చేసినట్లయితే వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు ఇస్తానని చెప్పి కూడా ఈ శ్రీనివాసులు ప్రామిస్ చేశాడు. సో దీనికి సంబంధించి ఒకవేళ కానీ అతను చంపినట్లయితే దాదాపు 3 లక్షల దాకా ఇస్తానని చెప్పి అప్పుడప్పుడు అతనికి 60,000 రూపాయల దాకా ఇవ్వడం జరిగింది. దానికి సేఫ్టీ లేదు అండ్ వాళ్ళ తమ్ముడు చనిపోయిన దానికి న్యాయం చేయదన్న విషయంతో అప్పటి నుంచి వాళ్ళ స్నేహితులైనటువంటి గణేష్ అనే అతన్ని, గణేష్ ఈ చనిపోయినటువంటి వెంకటరమణకు ప్లస్ వాళ్ళ అన్నకి కూడా శ్రీనివాసులు కూడా ఇద్దరికి కూడా స్నేహితుడు. సో ప్రతిసారి కూడా ఈ విధంగా తమ్ముడు జరిగింది ఏదో ఒకటి చేయాలని గణేష్ చెప్పడం, ఒకవేళ చేసినట్లయితే వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు ఇస్తానని చెప్పి కూడా ఈ శ్రీనివాసులు ప్రామిస్ చేశాడు. సో దీనికి సంబంధించి ఒకవేళ కానీ అతను చంపినట్లయితే దాదాపు 3 లక్షల దాకా ఇస్తానని చెప్పి అప్పుడప్పుడు అతనికి 60,000 రూపాయల దాకా ఇవ్వడం జరిగింది. సో ఈ ప్రాసెస్లో ఈ గణేష్ ఇంకొక అతను ధనుంజయ ఈ నిమ్మనపల్లి మండలాలు వీళ్ళందరూ కూడా అక్కడ గొల్లపల్లి, నిమ్మనపల్లి, ముష్టూరు గ్రామం అంతా అక్కడ సంబంధించిన వాళ్ళే. సో ఈ ధనుంజయ అండ్ ఇంకొక అతను మొహమ్మద్ బాషా అనే ఇంకొక అతని సహాయంతో మొన్న అనగా 26వ తేదీ నైటు ఇతన్ని అక్కడికి పిలిపించాడు. సో ఈ ప్రాసెస్లో పిలిపించే ప్రాసెస్లో వీళ్ళు ఇంకొక అమ్మాయిని, అపర్ణ అనే అమ్మాయిని, అలాగే ఇంకొక విష్ణుప్రియ అనే అమ్మాయిని కూడా ఈ రమేష్ని అక్కడ పిలిపించడానికి వాళ్ళని ఉపయోగించాడు. దీంట్లో ప్రధానంగా అపర్ణ అనే అమ్మాయిని ఈ రమేష్ అనే అతనికి వాట్సాప్ ద్వారా మెసేజ్ పెట్టి అతన్ని వన్లోకి దింపి ఆ రోజు అక్కడికి పిలిపించడం జరిగింది. సో వన్స్ అక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు అక్కడే కాచి అంటే అక్కడే ఉండి వచ్చిన తర్వాత అతని మీద కారం జల్లి కత్తులతో దాడి చేసి చంపడం జరిగింది. సో దీంట్లో మనం నిన్న అనగా దాదాపు 4 వ్యక్తుల్ని మనము అదుపులో తీసుకున్నాము. ఇంకా దీనికి సంబంధించి ఇంకొక 3 వ్యక్తులు మనము వాళ్ళని ఇంకా అదుపులో తీసుకోవాల్సింది. ఇప్పుడు నేను చెప్పాడు అపర్ణ ఇంకొక వీళ్ళని. సో వాళ్ళ గురించి కూడా ఎఫర్ట్స్ చేస్తాం. సో ఈ కేసు జరిగిన వెంటనే దాన్ని తల మొండె నుంచి వేరు చేయడం అనేది చాలా హీనస్ ఇది. సో అందువల్ల మేము కూడా దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని వెంటనే టీమ్స్ ఫామ్ చేసి 3 రోజుల వ్యవధిలోనే కేసు యొక్క మోటివ్ ప్లస్ దానికి సంబంధించిన వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. గూడూరు పట్టణంలోని రోజా వీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం కార్యాలయంలో కమిటీ సభ్యులు విలేకరుల సమావేశం నిర్వహించారు. కమిటీ చైర్మన్ కంటి రామ్మోహన్ రావు మాట్లాడుతూ 10 నెలల కిందట పాలక మండలి నూతన కమిటీ ఏర్పాటు అయిందని, స్వామివారికి నూతన బంగారు కిరీటం తయారు చేయించానని తీసుకొని భక్తుల సహకారంతో పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. మనం 55 లక్షలు సుమారు కావచ్చు అని ఎక్స్పెక్ట్ చేసాం. నిన్న పోతే మనకు ఇమీడియట్గా 1వ తేదీ పెట్టాలనే సంకల్పం నాకు బాగుండింది. ఏమంటే న్యూ ఇయర్కి కనీసం మన స్వామివారిని బంగారు కిరీటంతో అలంకరిస్తే బాగుంటుందని అందరూ మన ఈవో గారు కానీ అందరూ అన్నారు. సో అది పోయి గట్టికి కూర్చొని ఎట్లయితే నిన్న పోయేటట్టుగా వాళ్ళు డెలివరీ ఇచ్చారు, తీసుకున్నాం. రేపు పొద్దున ఏంటంటే ముందర ఏ ఇది తీసుకున్నా మనం బహుమతి దానికి సంప్రోక్షణ చేయింది స్వామివారికి అలంకరించడానికి వీల్లేదు. సో రేపు 31 బాగుందంట. ఆయన శ్రవణ నక్షత్రం అయింది, ఆయన నక్షత్రానికి దీనికి సరిపోతుంది రేపు అయితే అని చెప్పి 31వ తేదీ పెట్టారు. సో ఈ బంగారు కిరీటం ముందు అందరూ పెద్ద సమక్షంలో ఇవ్వాలని ముఖ్యంగా మన శాసనసభ్యులు, గూడూరు శాసనసభ్యులు వెలగపల్లి వరప్రసాదరావు గారు
మన వారి చేతుల ద్వారా మన స్వామివారికి ఇవ్వాలని సంకల్పించాం. వారిని కూడా ఈవినింగ్ పొద్దున ట్రై చేసి లేదు, ఈవినింగ్ మేము ఎట్లయినా ఆయనతో కలిసి తేవాలని అనుకుంటున్నాం. సో నిజంగా ఆ స్వామివారు మా అందరి దగ్గర చేయించారని చెప్పాలంతే. ఇప్పటికి కూడా నిన్న కూడా ఆ బంగారు కిరీటం తెచ్చిన తర్వాత ముసలా వచ్చి పెద్దామె ఇదిగో నేను ఇస్తున్నాను సార్ అని 10,000 ఇచ్చిపోయింది. ముసలా ఆమె వచ్చుండేది అంత రెగ్యులర్గా, ఈ మధ్య బాగాలేదని రాలేదంట, తెలిసింది నిన్న వచ్చి ఇచ్చిపోయింది. అట్లా ఇది చేసాం. నిన్న వాళ్ళు వచ్చి చూసారు, కరెక్ట్గా సూట్ అయింది. మనం ఏమైనా డిఫరెన్స్ వస్తుందేమో అనుకున్నాం, బట్ కరెక్ట్గా సూట్ అయింది, చాలా బాగా వచ్చింది. అందరూ కూడా చాలా బాగుంటారు అని అన్నారు. ఇందాక నేను దాదాపు 55 లక్షల రూపాయలు దాతల ద్వారా విరాళాలు సేకరించి చైర్మన్ గారు, అదేవిధంగా ప్రసాద్ గారు, మా మిగతా సభ్యులందరూ కూడా ఎంతో కష్టపడి ఈ బంగారు కిరీటాన్ని, అదేవిధంగా ప్రత్యేకంగా తిరునామాన్ని తయారు చేయించారు. అది చాలా అద్భుతంగా వచ్చింది. ఈ ఈ ఈ బంగారు కిరీటాన్ని ఎప్పుడెప్పుడు ధరించాలి, ఎప్పుడెప్పుడు స్వామివారికి అలంకరింప చేయాలనే విషయంలో కూడా మేము కొన్ని విధి విధానాలను ఏర్పాటు చేయడం జరిగింది. ధర్మకర్త మండలి సమావేశంలో నిర్ణయించడం జరిగింది. జనవరి 1 రోజు వైకుంఠ ఏకాదశి, స్వామివారి బ్రహ్మోత్సవాలు, ఉగాది, సంవత్సరంలో 4 రోజుల పాటు స్వామివారికి ఈ బంగారు కిరీటాన్ని అలంకరించాలని దేవస్థానం యొక్క ధర్మకర్తల మండలి నిర్ణయించడం జరిగింది. కావున గూడూరు పట్టణ ప్రజలందరూ కూడా రేపు జనవరి 1వ తేదీన మొట్టమొదటిసారిగా ఆ యొక్క కిరీటాన్ని స్వామివారికి మొట్టమొదటిసారిగా అలంకరింపజేయడం అనేది జరుగుతుంది. కావున గూడూరు పట్టణంలోని ప్రజలందరూ కూడా, వెంకటేశ్వర స్వామివారి భక్తులందరూ కూడా స్వామివారిని ఆ రోజు బంగారు కిరీటంలో చూచి ధరించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందగలరని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కర్నూలు జిల్లా శ్రీశైలంలో కంబంకు చెందిన ప్రధానోపాధ్యాయుడు భాస్కర్ రెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నంకు పాల్పడ్డారు. దీంతో ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నదని వైద్యులు తెలిపారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలంలో 120 రోజుల క్రితం పట్టుకున్న బొగ్గు లారీ దగ్ధమైంది. ఫారెస్ట్ నర్సరీకి తరలిస్తున్న తరుణంలో విద్యుత్ వైర్లు తగలడంతో బొగ్గు బస్తాలకు నిప్పంటుకుని మంటలు చెలరేగాయి. లారీ డ్రైవర్, ఫారెస్ట్ అధికారులు ఫైర్ డిపార్ట్మెంట్కు ఫిర్యాదు చేయగా సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. సీజ్ చేసిన బొగ్గును తరలిస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. అన్నే ఉంది. మేజర్ ఇక్కడనే ఉంది కదా సార్, ఇంకా బ్యాక్ సైడ్ బాగుంది. కొత్త ఉందా లోపల ఏమి గవర్నమెంట్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసిన నూతన డీజీపీ అంజనీ కుమార్. డీజీపీగా అవకాశం కల్పించినందుకు సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు. మతాలను, విశ్వాసాలను కించపరిస్తే కేసులు పెట్టాలన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. దేవుడి మీద నమ్మకం లేకపోతే ఇతరులను కించపరుస్తారా అంటూ ఆగ్రహం. నిజామాబాద్ జిల్లా రేంజర్లలో స్వల్ప ఉద్రిక్తత. అంబేద్కర్ సంఘం నేత రాజేష్ ఇంటిని ముట్టడించిన అయ్యప్ప భక్తులు.
పల్నాడు జిల్లా సతెనపల్లి ఏరియా ఆసుపత్రిలో పసికందు కిడ్నాప్ కలకలం. శిశువును అపహరించేందుకు మహిళ యత్నం. స్టే ట్యూన్ టు 95 న్యూస్.